ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో రథసప్తమి పండుగ ఎప్పుడు వచ్చింది, ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాలు, పూజా సమయాలు, రథసప్తమి పండుగ యొక్క విశిష్టత, ఈ రోజు ఎటువంటి పనులు చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అనే విషయాలన్నీ కూడా క్లియర్ గా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాఘ శుక్ల సప్తమినే రథసప్తమి, భాను సప్తమి, అచల సప్తమి, ఆరోగ్య సప్తమి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఈ రథసప్తమి రోజు విశేషంగా బ్రహ్మ ముహూర్తంలో నక్షత్రాలు రథ ఆకారాన్ని పోలి ఉంటాయి. అందుకే దీనిని రథసప్తమి అని పిలుస్తారు. మత్స్య పురాణం ప్రకారం సూర్య భగవానుడు జన్మించిన రోజే ఈ రథసప్తమి పర్వదినం. సమస్త ప్రాణికోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుడు జన్మదినం ఈ రోజును సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. అలాగే సూర్య సప్తమి అని కూడా పిలుస్తూ ఉంటారు. అందుకనే ఈ రోజున తప్పకుండా ఆ స్వామి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఈ రోజు ఆచరించే పూజ, ఉపవాసం, దానం సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజు ఎవరైతే స్వామి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తారో వారికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, రాజయోగం, సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ రథసప్తమి రోజు నుండి సూర్య భగవానుడు భూమికి దగ్గరగా రావడం వలన వేసవి కాలం కూడా ప్రారంభమవుతుంది. రథసప్తమి రోజు సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించాలి. ఈ రోజు గంగా స్నానం ఆచరించడం వలన కోటి రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. సూర్యోదయం జరుగుతున్నప్పుడు స్నానం ఆచరించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. అందుకే దీనిని ఆరోగ్య సప్తమి అని కూడా పిలుస్తారు. ఈ రోజు ప్రత్యేకంగా 7 జిల్లేడు ఆకులను, రేగిపళ్ళ ఆకులను, రేగిపళ్ళను తీసుకుని తలపైన, భుజాలపైన పెట్టి తలపై నుండి నీటిని పోసుకుని స్నానం ఆచరించడం వలన మనం 7 జన్మల్లో చేసినటువంటి పాపాలు నశించడంతో పాటుగా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఈ రోజు ఇంట్లో సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకల సహాయంతో ఇంట్లో ఆవు పాలు పొంగించి పరమాన్నాన్ని తయారు చేసి స్వామివారికి నివేదించడం వలన ఇంట్లో సిరి సంపదలు పొంగి పొర్లుతాయని, ఆరోగ్యం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఇన్ని విశేషాలతో కూడుకున్నటువంటి ఈ రథసప్తమి పండుగ ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశు ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, సప్తమి తిథి ప్రారంభం. 2026 జనవరి 24 శనివారం రాత్రి 11:05 ప్రారంభమయ్యి 2026 జనవరి 25 ఆదివారం రాత్రి 9:13 వరకు సప్తమి తిథి అయితే ఉంటుందండి. కాబట్టి 2026 సంవత్సరం రథసప్తమి పండుగను 2026 జనవరి 25 ఆదివారం రోజు అయితే జరుపుకోవాలి. ఈ సంవత్సరం మనకి విశేషంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారంతో కూడుకుని రథసప్తమి పండుగ వస్తుంది. కాబట్టి ఈ రోజు తప్పకుండా స్వామివారికి పూజ నిర్వహించుకోండి. సమస్త ప్రాణికోటికి జీవనాధారమైనటువంటి సూర్య భగవానుడు మనకి కనిపిస్తున్నటువంటి ప్రత్యక్ష దైవం. కాబట్టి తప్పకుండా ఆ స్వామివారికి ఈ రథసప్తమి పూజను అయితే నిర్వహించాలి. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల రథసప్తమి రోజు రథసప్తమి పూజ నిర్వహించుకోవడం కుదరకపోతే మీరు ఈ మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం రోజైనా ఈ రథసప్తమి పూజను నిర్వహించుకోవచ్చు. ఈ రోజు సూర్యోదయ సమయం వచ్చేసి ఉదయం 6:38 ఉందండి. ఈ సమయంలో మనం రథసప్తమి స్నానం ఆచరించిన, అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు తప్పకుండా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం ఉదయం 7 గంటల లోపు సమర్పించాలండి. ఇంక ఈ రోజు రథసప్తమి పూజను ఆచరించుకోవడానికి, పాలు పొంగించుకోవడానికి, పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి శుభ సమయం వచ్చేసి ఉదయం 6:38 నుండి 11 గంటల లోపు మీరు పూజా కార్యక్రమాలు అయితే నిర్వహించుకోవచ్చు. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.